నమస్కారం జీటీపీ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుంది. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. ఇసుక దందా కోసం గోదావరిని ఎండబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖజానాను కొల్లగొడుతోంది. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపణ. గోదావరికని గౌడ కుల బాంధవుల కల సాకారం కాబోతుంది. ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ఏప్రిల్ 2, 3, 4 తేదీలలో విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. గోదావరికని గౌడ కుల సంఘం సభ్యుల వెల్లడి. గోదావరికని చౌరస్తాలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు. సర్దార్ భగత్ సింగ్ వర్ధంతిని సందర్భంగా గోదావరికని పట్టణంలో కాగడాల ప్రదర్శన చేపట్టిన భావి తరాలకు స్ఫూర్తి సర్దార్ భగత్ సింగ్ ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ శ్రేణులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి అహంకారపు పూరిత మాటలు మానుకో. బీఆర్ఎస్ నాయకులపై వాడు వీడు అంటూ అమర్యాదగా మాట్లాడితే మహిళలమే బుద్ధి చెప్తాం కాస్కో. బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ గాదం విజయ హెచ్చరిక. సింగరేణి కార్మికుల క్వార్టర్లో సమస్యలు తెలుసుకోవడం కోసం గంగానగర్ మిలీనం క్వార్టర్స్ లో బస్తీబాట చేపట్టిన సిఐటియు బృందం. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మంతిని పట్టణంలో రంజాన్ పండుగ సందర్భంగా ఆదివారం సాయంత్రం మంతిని జామా మసీదులో ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముస్లిం సోదరులతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర బడ్జెట్లో మైనార్టీలకు 3,000 కోట్ల రూపాయలను పెట్టడం జరిగిందని, మూలన పడ్డ మైనార్టీ కార్పొరేషన్ ద్వారా చదువుకున్న యువతకు మైనార్టీలకు ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. అలాగే మైనార్టీలకు 4% రిజర్వేషన్లను కొనసాగిస్తూ గ్రూప్ 1, 2, 3, 4లకు హాజరైన అభ్యర్థులు రిజర్వేషన్ పొందడం జరిగిందన్నారు. గ్రూప్ 1లో చాలా మంది మైనార్టీ అభ్యర్థులు ఉత్తీర్ణులై నియామక పత్రాలను పొందడం జరిగిందని వెల్లడించారు. మంతిని పట్టణంలో కూడా మైనార్టీలకు ఫంక్షన్ హాల్లో ఇళ్లు నిర్మాణం చేయడం జరిగిందని తెలిపారు. కేవలం ప్రతి సంవత్సరంలో చేసుకునే ఈ ఇఫ్తార్ విందు మరి అనునిత్యం కూడా ప్రతిరోజు దాదాపు 30 రోజుల పాటు మా ముస్లిం మైనారిటీ సోదరులు వారి కుటుంబ సభ్యులు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి నమాజ్ చేస్తూ 5 మార్లు వారి గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి, వారి మిత్రుల గురించి, వారి బంధువుల గురించి, వారికి సంబంధించే కాక మొత్తం సమాజంలో ఉన్న అందరూ కూడా బాగుండాలని, ఆ అల్లా అందరికీ కూడా సుఖంగా చూడాలని వారు చేస్తూ ఉన్న ప్రార్థన భాగంలోనే ఈరోజు మొత్తం మనం భారతదేశానికి సంబంధించి ఒక సమలీకృత విధానంలో సెక్యులర్ భావాలతో నడుస్తూ ఉన్న మన సమాజంలో వీరందరూ కూడా పెద్ద పాత్రదారులు. ఈ సంవత్సరం మా ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా 3,000 పైచిలుకు కోట్లను బడ్జెట్లో పెట్టడం జరిగింది. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరికీ కూడా మేలు చేయాలని ఎప్పటికో మూలపడ్డ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కూడా చదువుకున్న యువతకి, మైనారిటీలకి స్వయం ఉపాధి పథకాలతో పాటు 4% రిజర్వేషన్లను కొనసాగిస్తూ మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కు సంబంధించి మొన్న దాదాపు
వందలాది మంది గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే మా మైనారిటీ సోదరులకు అనేక మంది కూడా గ్రూప్ 1 పరీక్షలలో ఉత్తీర్ణులై వారికి కూడా ఈరోజు గ్రూప్ 1 అధికారుల నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇతర ఉద్యోగాల్లో కూడా వారికి ప్రవేశం పొందడానికి ఒక ఆస్కారం, ఒక అవకాశం, ఒక ఆలోచన, మాటల వరకే పరిమితం కాకుండా తీసుకునే కార్యక్రమం చేశాం. ఇప్పుడు మనం మంత్రి నియోజకవర్గానికి వస్తే ఫంక్షన్ హాల్, మ్యారేజ్ హాల్, ఇల్లులు, కాంప్లెక్స్ సంబంధించి అన్ని పనులను కూడా ప్రణాళికబద్ధంగా ఒకటి తర్వాత ఒకటి చేసే కార్యక్రమం చేస్తానని మనవి చేస్తూ మా ముస్లిం మైనారిటీ సోదరులకు, మా కుటుంబ సభ్యులందరికీ ఈ రంజాన్ మాసం, పవిత్ర రంజాన్ మాసంలో మీ అందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇసుక దందా కోసం గోదావరిని ఎండబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖజానాను కొల్లగొడుతుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. గోదావరికని ప్రధాన చౌరస్తాలో టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్తో కలిసి మాజీ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నీరు లేక ప్రజలు తల్లడిల్లిపోతున్నారని, పంట పొలాలు ఎండిపోయి ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా అని ఆయన ప్రశ్నించారు. గోదావరి నదిలో నీరు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను తమ నాయకుడు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం కోసం 40 డిగ్రీల మండుటెండలో మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ గోదావరి గోస పేరిట 180 కిలోమీటర్లు మహాపాదయాత్ర చేపడితే పాదయాత్ర ఉత్తుత్తదే అంటూ విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. కళ్ళుంటే కాంగ్రెస్ నాయకులు ఒక్కసారి గోదావరి వద్దకు వెళ్లి చూస్తే ఎండిన గోదావరి కనబడుతుందని సూచించారు. ప్రజల కళ్లకు కనబడుతున్న సత్యాన్ని కూడా దాచాలని చూస్తే దాగుతుందా అంటూ కాంగ్రెస్ నాయకులకు అర్థం చేసుకోవాలన్నారు. దబాయింపు మాటలతో, అహంకారపు మాటలతో నిజాలను దాచలేరని గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎక్కడ చూసినా రైతులు అరగోస పడుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల పంట పొలాలకు సరిగ్గా నీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో సాధ్యం కాని హామీలను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ పదవి దక్కించుకుందని, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి డ్యాంలలో నీటిని ఆపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం సాగునీటితో శస్యశ్యామలం అయ్యే వరకు ఊరుకునేది లేదన్నారు. కావాలనే కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఆధారపడి ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇలా పంటలు ఎండిపోతుంటే తమాషా చూస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. మొర్రో అని మొత్తుకుంటున్నారు. మీరు ఇస్తానన్న స్కీమ్స్ సంగతి పక్కకు పెట్టండి, కనీసం నీళ్ళు ఇస్తే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారనేటువంటి కనీస జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇదివరకే అనేక సార్లు మా అధినాయకులు కేసీఆర్ గారు కావచ్చు, శాసనసభ వేదికగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, మా సీనియర్ నేత మంచి అవగాహన ఉన్నటువంటి నాయకుడు హరీష్ రావు గారు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అనేక విషయాలను సభా వేదికగా ప్రజలకు మరి ఎన్నో సందర్భాలలో తెలియజేయడం, ప్రభుత్వానికి కూడా కనువిప్పు కలిగే విధంగా గత శాసనసభలో కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి శాసనసభలో కావచ్చు, చర్చల సందర్భంగా కాళేశ్వరం యొక్క రూపురేఖలను చెప్పినటువంటి విషయం ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం సోయి ఉంటే అనేక ఈరోజు అన్ని పత్రికలలో వస్తున్నాయి, ట్యాంకర్ల ద్వారా పొలాలకు నీళ్లు పెట్టుకుంటున్నారు. మరి ఈ డ్యామును నింపాల్సినటువంటి, నీళ్లను ఆపాల్సినటువంటి, పంపింగ్ చేసి అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యతను విస్మరించి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఎన్డీఎస్ఏ మీద మరి నెపం పెట్టి దీన్ని రిపేర్ చేయకుండా, వాళ్ళు ఎప్పుడో చెప్పింది దీన్ని మీరు వెంటనే రిపేర్స్ చేపట్టవచ్చు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు మరి నిండు కుండలా ఉన్నటువంటి గోదావరి ఇప్పుడు ఎందుకు ఎండిపోయింది? నిన్నగాక మొన్న కూడా ఇక్కడ నాయకులు, స్థానిక నాయకులు కూడా మేము చెప్పేటి అబద్దాలట, ఈ పాదయాత్ర ఉత్తదేనట, వాటికనే మనం
ఏదో ఆ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం మాట్లాడుతున్నామని ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్నారు. మీకు నిజంగా సోయి ఉంటే మీరు ప్రజల పక్షాన ఆలోచించే నాయకులైతే ఈ నిమిషం పోయి గోదావరి పోయి చూసినారు. గోదావరి నుంచి కాళేశ్వరం పోయింది, కాళేశ్వరం నుంచి శ్రీరామ్ సాగర్ పోయింది. ఎక్కడన్నా గోదావరిలో నీళ్లున్నాయా? నిజంగా మీకు చెప్పుకోవడానికన్నా కనీసం జ్ఞానం ఉన్నదా? అది కాదు. ఎందుకనంటే సజీవ సాక్ష్యం గోదావరి అంతా కూడా ఎండిపోయింది. మీ మూర్ఖత్వం వల్ల, మీ చాతగాని తనం వల్ల, మీ పనికిమాలిన తనం వల్ల, మీరు రైతుల పట్ల ఆలోచన చేయకపోవడం వల్ల ఈరోజు మరి గోదావరి ఎండిపోయిన మాట వాస్తవం. మరి 2,99,00,000 క్యూబిక్ మీటర్ల ఇసుక ఇక్కడ అందుబాటులోకి వస్తున్నది. దాదాపుగా కోట్లాది రూపాయల ఇసుకను మీరు కొల్లగొట్టడం కోసం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం. ఈరోజు ఏదైతే చెక్ డ్యాంల ముంగన కావచ్చు, గోదావరి మొత్తం కావచ్చు, ఈ బ్యారేజ్ల దగ్గర కావచ్చు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిర్మితమైనటువంటి అన్ని ప్రాంతాలలో మరి వేలాది కోట్ల రూపాయల ఇసుకను కొల్లగొట్టడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఒక కుట్ర. ఈ కుట్రలో రైతులు చనిపోయినా పర్వాలేదు, పొలాలు ఎండిపోయినా పర్వాలేదు, పంటలు నాశనమైనా పర్వాలేదు, మేం బతకాలి, ఈ ఇసుకను మేము అమ్ముకోవాలి, ఈ ఇసుక అమ్ముకోవడానికి ఎవరు చేస్తే మాకేంది అనేటువంటి ఒక దుర్మార్గమైన పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నమాట వాస్తవం. గోదావరి ఎండిపోయింది. గోదావరిలో అనేక మంది కులవృత్తులు, బెస్తా, గంగపుత్ర, ముదిరాజు కులవృత్తులు అందరూ కూడా ఆ కులాన్ని నమ్ముకొని, వృత్తిని నమ్ముకొని బతికేటువంటి వాళ్లకు ఉచిత చేపల పంపిణీ కూడా చేసి వాళ్లకు జీవనోపాధిని, జీవనాధారమైంది గోదావరి. ఇవాళ ఆ కుటుంబాల పరిస్థితి రోడ్డు మీద పడి ఈరోజు గోదావరి ఎండిపోయింది. అందుకే ఈ పరిస్థితికి కారణం ఈ కాంగ్రెస్ పార్టీ కాబట్టి 15 నెలలుగా కుంటి సాకులు చెప్తూ, ప్రతిపక్షం మీద దుమ్మెత్తి పోస్తూ, ఎన్నికల సమయంలో ఆడినటువంటి అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇలా గోదావరిని ఎండిపెడుతున్నారు. కాబట్టి ఈ మాన దగ్గర జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితిని నాయకులు ఎవరు కూడా, ముఖ్యమంత్రి కూడా స్పందిస్తలేడు. కాబట్టి ఇది అందరి దృష్టికి పోవాలనేటువంటి ఒక ఉద్దేశం కొద్దీ గోదావరి నుండి కొండపోచమ్మ సాగర్ 180 కిలోమీటర్ల వరకు పాదయాత్రను చేయడం జరిగింది. దారి పొడవునా ఎక్కడ చూసినా కూడా కరెంటుతోని రైతుల ఇబ్బందులు, నీళ్లు లేక రైతుల ఇబ్బందులు, ప్రతి గ్రామాల నుంచి వెళ్ళి రోడ్డు మీదకి వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితిని మేము కేసీఆర్ గారికి వివరించడం కూడా జరిగింది. అనంతరం గోదావరి గోస మహాపాదయాత్రలో రామగుండం మాజీ ఎమ్మెల్యేతో పాటు 180 కిలోమీటర్లు నడిచిన బీఆర్ఎస్ నాయకులను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్లు శాల్వాలతో సన్మానించారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు బొడ్డు రవీందర్, కౌశిక్ హరి, మారుతి, గాదం విజయ, కుమ్మర్ శ్రీనివాస్, కల్వచర్ల కృష్ణవేణి, సంజారెడ్డి, ఆడప శ్రీనివాస్, రాగం వేణు, కిరణ్, జి సట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి కని గౌడ కుల బాంధవుల కళ సాకారం కాబోతుందని ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ఏప్రిల్ 2, 3, 4 తేదీలలో విగ్రహ ప్రతిష్టాపన జరగనుందని గోదావరి కని గౌడ కుల సంఘం సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్, బలసాని స్వామి గౌడ్ తెలిపారు. గోదావరి కని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, గోదావరి కని పట్టణంలో రేణుగా ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణంతో గౌడ కుల బాంధవులు ప్రతిష్టాపన పెరగనుందని తెలిపారు. గౌడ కుల బాంధవుల కులదైవం రేణుగా ఎల్లమ్మ తల్లి గుడి నిర్మాణం చేపట్టాలన్న కళ వారి చాలా ఏళ్లుగా ఉందని, అది ఇప్పుడు సాకారం కాబోతున్న తరుణంలో గోదావరికని పట్టణంలో గౌడ కుల బాంధవులు అందరూ తరలివచ్చి ఏప్రిల్ 2, 3, 4 తేదీలలో జరగనున్న రేణుగా ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. రేణుకా ఎల్లమ్మ గుడి పూర్తయింది. 2, 3, 4 తారీఖులలో ప్రాణప్రతిష్ఠ ముహూర్తం నిర్ణయించడం జరిగింది. అట్లనే 20, 21, 22, 23 తారీఖులలో రేణుకాదేవి కళ్యాణము, బోనాలు. దీనికి కొన్ని
పెద్ద ఎత్తున చేసినాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గౌడ సోదరులు ఇండ్లు బాగా ఉన్నాయి, బాగా మంది సంఖ్య ఉన్నాం కాబట్టి మేము దానికి తగ్గట్టుగానే పెద్ద ఎత్తున గుడిని దాన్ని ప్రారంభం చేసినాం. అట్లనే రేణుక ఎల్లమ్మ తల్లి ప్రతి ఇంటికి అన్ని కులాల వాళ్ళు అందరూ కూడా ఎల్లమ్మ పండుగ చేసుకుంటుంటారు. కారణం ఏంటంటే మా కులదైవం అయినప్పటికీ ఇది గ్రామదేవత, గ్రామంలో ప్రతి ఒక్కరూ చేసుకుంటారు. మేము దీన్ని నిర్మాణం చేసి అందరూ ప్రజలందరూ సుఖంగా ఉండాలని చెప్పి అమ్మవారి యొక్క శక్తి పెరుగుటానికి కొరకు మనకు అందరినీ గ్రామంలో ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి అందరి ప్రజలందరినీ చల్లగా చూసడానికి కొరకు ఆమె యొక్క పవర్ పెరగడానికి కోసం అధిక సంఖ్యలో పాల్గొని ప్రాణప్రతిష్ఠకు అందరూ గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతంలో కార్మిక క్షేత్రమైన ఈ ఖనిలో మా తండ్రులు నుండి ఒక ఎల్లమ్మ తల్లి గుడి కట్టాలని అప్పటి నుంచి కూడా ఎల్లగౌడు కాంట్రాక్టర్ అంటే ఇక్కడ ముస్తదారు జమాన్ నుంచి కూడా అందరి చేసుకోవాలనే కోరిక ఉండే ఆ కళ ఈరోజు నెరవేరింది. కాబట్టి గోదావరి ఖని పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా అన్ని పార్టీల వారు కూడా 2, 3, 4 అమ్మవారి ప్రాణప్రతిష్ఠ ఉంటుంది. కాబట్టి ఈ మహత్తరమైన కార్యక్రమానికి అందరూ హాజరై అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని మా సంఘం తరఫున అందరినీ కూడా సవినయంగా వేడుకుంటున్నాము. అదే కాకుండా ఎల్లమ్మ బోనాలు కూడా 20, 21, 22, 23 అంటే పోచమ్మ బోనాలు ఉంటాయి, అందులో ఎల్లమ్మ బోనాలు ఉంటాయి 2 రోజులు. కాబట్టి దీని తదనంతరం ఏప్రిల్ 20 నుంచి 23 వరకు ఆ కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఏప్రిల్ 2 నుంచి 3 తారీఖు వరకు ప్రాణప్రతిష్ఠ ఉంటుంది. పార్టీలకు అతీతంగా మరి అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా అందరూ గ్రామదేవత ఎల్లమ్మ తల్లి, మా కులదైవం గౌడ కుల బాంధవులందరి కులదైవమైన ఎల్లమ్మ తల్లి కార్యక్రమానికి అందరూ వచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. అమ్మవారి కళ నిలవేరుతుంది. ఇక్కడ కార్మికులు చాలామంది ఎప్పటి నుండో ఎల్లమ్మ తల్లి గుడి కట్టాలనేది ఈరోజు నెరవేర్చిండు. గోదావరి ఖని గీతా పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్మాణం అయితే ఇప్పటికి పూర్తి అయిపోయింది. అందరి గ్రామ దేవత కాబట్టి కులదైవమైన ఎల్లమ్మ తల్లిని అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి మా కుల పెద్దలు ఒక అయ్యగారిని కూడా మాట్లాడడం జరిగింది. అయ్యగారు కూడా మా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అయ్యగారు ఉంటారు. కాబట్టి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని. ఈ మీడియా సమావేశంలో గౌడ కుల బాంధవులు కోట రవి గౌడ్, వంగ శ్రీనివాస్, ఆరెల్లి పోషాబ్, ముక్క రాజయ్య, మండ రమేష్, బిందె నాగభూషణం, తోడేటి శంకర్ గౌడ్, జనగామ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సోమవారం గోదావరి ఖని ప్రధాన చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ మేరకు చౌరస్తాలోని టీబీజీకేఎస్ కార్యాలయం నుండి దిష్టి బొమ్మతో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వచ్చి చౌరస్తాలో దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రపూరిత విధానాలను ఆపి కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణ రాష్ట్రానికి జలకలను తీసుకొచ్చి తెలంగాణను సస్యశ్యామలంగా తీర్చిదిద్దారని తెలిపారు. కేవలం కేసీఆర్పై కక్ష సాధింపుతోనే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తూ ప్రజలకు, రైతులకు తాగునీరు, సాగునీరు లేకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కేసీఆర్పై కక్ష సాధింపు చర్యలు పక్కన పెట్టి డ్యాంలు మరమ్మతులు చేపట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న అన్ని డ్యాంలలో నీటిని నింపి తెలంగాణను సస్యశ్యామలంగా చేసి పంట పొలాలకు నీరందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి తెలంగాణకు ప్రతి ఎకరానికి నీళ్ళు అందించేటువంటి విధంగా మిషన్ కాకతీయ నుండి మొదలుకొని ప్రతి ఎకరానికి నీళ్ళు అందించే విధంగా కృషి చేసినటువంటి కేసీఆర్ గారికి ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా ఆ గోదావరిని ఎండబెట్టినటువంటి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ ఇలా దగ్ధం చేయడం జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే గోదావరిలో పడవల పోటీలు పెట్టినాం. ఎన్నికల సమయంలో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని పచ్చి అబద్ధాల ప్రచారం చేసి
ఆ యొక్క అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం 15 నెలలుగా ఈ యొక్క గోదావరిని నింపుతలేరు. మిషన్ ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గోదావరిలో కాళేశ్వరం ప్రాజెక్టు సేఫ్గానే ఉన్నదని చెప్పారు. మరి ఇప్పటికీ గోదావరి నిండకపోగా ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాకు తాగడానికి నీళ్లు లేవు. తలాపున పారుతుంది గోదావరి, మాచేను మాచెలక ఏడారని ఆనాడు తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు ఏ విధంగా అయితే పాడుకుంటామో ఇవాళ అదే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, కేసీఆర్ గారి లాగా మీరు కూడా ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నుండి 16.7 TMC నీళ్లను లిఫ్ట్ చేసి ఎత్తిపోసి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు, మిడ్ మానేర్కు, అదేవిధంగా రంగనాయక అన్నపూర్ణ సాగర్కు, రంగనాయక సాగర్కు, మల్లన్న సాగర్కు నీళ్లను తరలించేటువంటి విధంగా మీరు వెంటనే చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఎస్సీ గోదావరి ఖని. గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల సూటింగ్స్, షర్టింగ్స్, లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూం. మేమిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే. విమల్ 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ఓసీఎం 2 పాంట్స్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. 2 రేమోన్ ప్యాంట్ క్లాత్ 1499 రూపాయలు మాత్రమే. 2 షర్ట్ క్లాత్ 999 రూపాయలు మాత్రమే. ప్యూర్ 60 వైట్ షర్టింగ్ 1 మీటర్ 799 రూపాయలు మాత్రమే. ఇవే కాకుండా రెమోంట్, అరవింద్, విమల్, ఓసీఎం, సియారామ్స్, ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించాం. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ, సాగర్ షాపింగ్ మాల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్ 9849547742. వెల్కమ్ బ్యాక్. స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా గోదావరి ఖనిలో ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం గోదావరి ఖనిలో కాగడాల ప్రదర్శన చేపట్టారు. ఈ మేరకు గోదావరి ఖని భాస్కర్రావు భవన్ నుండి చౌరస్తా వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా మాజీ కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్, నగర కార్యదర్శి కె కనకరాజ్ మాట్లాడుతూ స్వాతంత్ర సమగ్రంలో ఉరితాడును ముద్దాడిన యోధుడు సర్దార్ భగత్ సింగ్ అని, అతని జీవితంలో ఎంతో మంది యువకులను ఆదర్శనమని అన్నారు. 23 ఏళ్ల వయసులోనే బ్రిటిష్ పాలకుల వెన్నులో వణుకు పుట్టించే విధంగా పార్లమెంటుపై బాంబు వేసి తన స్వాతంత్ర కాంక్షను తెలియజేసిన ధీరుడు సర్దార్ భగత్ సింగ్ అని కొనియాడారు. అంతేకాకుండా స్వాతంత్ర సంగ్రామంలో లాలా లజపతి రాయ్, గాంధీజీలు చేసే ఉద్యమానికి ఆకర్షితుడైన భగత్ సింగ్ విద్యార్థి దశ నుండే స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనడంతో పాటు బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన ధీరుడు భగత్ సింగ్ అని అన్నారు. 1931 మార్చి 24న భగత్ సింగ్తో పాటు రాజ్గురు, సుఖ్దేవులను ఉరితీయాలని నిర్ణయించినప్పటికీ అప్పటి చట్టాలను వ్యతిరేకంగా 23న రాత్రి ఆ ముగ్గురిని ఉరితీసి ముక్కలుగా నరికి సెటిలైజ్ నదిలో కలపడం జరిగిందని, దాన్ని నిరసిస్తూ ఆనాడే వేలాది మంది ప్రజలు ఆ రాత్రంతా కాగడాలతో జైలు పరిసరాలను ముట్టడించారని వారు తెలిపారు. బ్రిటిష్ పాలకుల క్షమాభిక్ష తన అరికాలితో తన్ని ఉరితాడును ముద్దాడిన భగత్ సింగ్ను పక్కన పెట్టి బ్రిటిష్ పాలకుల క్షమాభిక్షపై బయటికి వచ్చి వారి అడుగులను మడుగులెత్తిన సావర్కర్ జీవిత చరిత్రను ఈ రోజు పాఠ్య పుస్తకాలను చేర్చడం దుర్మార్గ చర్యని అన్నారు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా భగత్ సింగ్ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసి ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం కల్పించాలని, అలాగే భగత్ సింగ్ను స్వాతంత్ర సమరయోధుడిగా గుర్తించి ఆయన జయంతి, వర్ధంతిలను ప్రభుత్వమే నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. దేశంలో ఉన్న విద్యార్థి యువత భగత్ సింగ్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మత చందావాద రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం నిరంతరం పోరాటం చేసిన కామ్రేడ్ సర్దార్ భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా, అదేవిధంగా రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క కాగడాల ప్రదర్శనను నిర్వహించడం జరిగింది. కామ్రేడ్ సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల యొక్క ఆశయ సాధన కోసం దేశవ్యాప్తంగా విద్యార్థి యువత ముందుకు రావాల్సిందిగా కోరడం అనేది జరుగుతుంది. అయితే దేశానికి స్వాతంత్రం సాధించడం కోసం
ఆ రోజు బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించిన మహాయోధులు కామ్రేడ్ సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ గారు. వారి యొక్క పోరాటాన్ని మరి ఆ రోజు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం అణచివేయాలన్నటువంటి ప్రయత్నం చేయడం అనేది జరిగింది. అయినప్పటికీ కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఆ రోజు బ్రిటిష్ పార్లమెంటులో సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ దేశానికి వెంటనే స్వాతంత్రం ప్రకటించాలని ఆ బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క పార్లమెంటు మీద బాంబు దాడి చేయడం అనేది జరిగింది. ఆ సందర్భంగా వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టడం అనేది జరిగింది. సరే, ఎన్ని క్షమాపణలు చెప్పుకుంటే వదిలిపెడదామని చెప్పినా కూడా ఏమాత్రం కూడా వెనుకాడుగు వేయలేదు. మేము ఉరి శిక్షనైనా అనుభవిస్తాం కానీ లొంగిపోయేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఆ రోజు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులు ఉపుక్త కంఠంతో చెప్పడం అనేది జరిగింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి లాక్కోవడమే లక్ష్యంగా 23 సంవత్సరాల వయసులోనే నూనూగు మీసాల వయసులో కామ్రేడ్ సర్దార్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులు తన విలువైన ప్రాణాలను చిరునవ్వుతో ఉరికొయ్యలను ముద్దాడుతూ తృణీకరించడం జరిగింది. మరి ఇవాళ భగత్ సింగ్, రాజ్గురుల స్ఫూర్తితో అఖిల భారత యువజన సమాఖ్య ఆవిర్భవించి మరి అనేకమైనటువంటి యువత ప్రోగ్రాంలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ మతోన్మాదులు అధికారంలోకి వచ్చిన వెంటనే ఢిల్లీ ప్రభుత్వము ఏదైతే అసెంబ్లీలో ఉన్నటువంటి భగత్ సింగ్, అంబేద్కర్ గారి చిత్రపటాలను తొలగించడము ఏమైన చర్యగా సిపిఐగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మార్కపురి సూర్య అధ్యక్షతన జరిగిన ఈ కాగడాల ప్రదర్శనలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, ఏఐటియుసి ఆర్జీ1 కార్యదర్శి ఆర్ఎల్లి పోషం, సహాయక కార్యదర్శి రంగు శ్రీనివాస్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆరిపల్లి మానస్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రేణుగుంట్ల ప్రీతం, తాళ్లపల్లి సురేందర్, మాడికొండ ఓధమ్మ, ఆసాల రమ, శనిగరపు చంద్రశేఖర్, రానావేణి, సుధీర్ కుమార్, పడాల కనకరాజు, మల్లేష్, గుడిసెల నరేష్, సోహెల్, వెంకటరెడ్డి, భాస్కర్, నాగరాజు, రేణుక, తిరుమల, ఏడుకొండలు, రాజమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి అహంకార పూరిత మాటలు మానుకోవాలని, బీఆర్ఎస్ నాయకులపై వాడు వీడు అంటూ అమర్యాదగా మాట్లాడితే మహిళలమే బుద్ధి చెబుతామని కాస్కో అంటూ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ గాదం విజయ్ హెచ్చరించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్తో కలిసి మహిళా మాజీ కార్పొరేటర్ గాదం విజయ మాట్లాడుతూ, గోదావరిలో నీరు లేక ఎండిపోయి ప్రజలు, రైతులు తాగునీరుకి సాగునీరు లేక అల్లాడుతున్నారని, తమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ పాదయాత్ర ద్వారా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తే అది తప్పు అన్నట్టుగా ఇక్కడి కాంగ్రెస్ నాయకులు మాట్లాడమే కాకుండా ఒక కార్పొరేట్ స్థాయి వ్యక్తి మహంకాళి స్వామి మాజీ తెలంగాణ రాష్ట్ర ప్రధాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించడం ఎంతవరకు సమంజసమే అని ఆయన విఘ్నతకే వదిలేస్తున్నామని అన్నారు. ప్రజల కష్టాలను ఎత్తి చూపితే ప్రభుత్వంలో ఉన్నవారు వాటిని పరిష్కరించకుండా వారిపైనే అహంకారపు పూరితంగా మాట్లాడడం మహంకాళి స్వామి మానుకోవాలని హితవు పలికారు. రామగుండంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కొబ్బరికాయలు కొట్టి ప్రారంభమైన పనులకే మళ్లీ కొబ్బరికాయలు కొట్టి ఏదో ఘనకార్యం చేసిన వారిలాగా కాంగ్రెస్ నాయకులు ఫోజులు కొడుతున్నారన్నారు. మాజీ కార్పొరేటర్ స్థాయి వ్యక్తి మహంకాళి స్వామి రామగుండంకు రారాజు అని విర్రవీగుతున్నారని, టైం మీ వైపు ఉందని విర్రవీగితే మాకు టైం వస్తుందన్న విషయం మరవద్దని గుర్తు చేశారు. కేవలం ఇసుక దందా కోసమే గోదావరి నదిని ఎండబెడుతూ సాగునీరు లేక రైతుల గోసకు కాంగ్రెస్ నాయకులు కారణమవుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా విర్రవీగుడు మానుకొని తమ ఎమ్మెల్యేతో చెప్పి ప్రజలకు, రైతులకు నీరందించే కార్యక్రమాలను చేపట్టాలని డిమాండ్ చేశారు. మొన్న కోరకంటి చందర్ గారు గోదావరిలో నీళ్లు లేవని చెప్పి ప్రజలు గుక్కెడు తాగడానికి మంచినీళ్లు లేక అవస్థలు పడుతున్నారని చెప్పి తానొక మంచి కార్యక్రమాన్ని తీసుకొని 180 కిలోమీటర్లు నడిచి పాదయాత్ర చేసి మా నీళ్లు మాకు కావాలి, గోదావరి కనిలో ఉన్నటువంటి రామగుండం నియోజకవర్గ ప్రజలు నీళ్లు లేక అల్లాడుతుండ్రని చెప్పి పాదయాత్ర చేస్తే నిన్న మహంకాళి స్వామి దాన్ని అవహేళన చేస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్టో తన విజ్ఞాతకే వదిలేస్తున్నాము. ఇట్లా తను అహంకారపూరితమైన మాటలతోని ఇష్టమైన రాజ్యాంగం మాట్లాడుతూ కోరకంటి చంద్ర ఒక ఉద్యమ నాయకుడు
తెలంగాణ కోసం అహర్నిశలు కష్టపడి ఉద్యమం చేసిన రామగుండం నియోజకవర్గంలో చిన్న పిల్లలు అడిగినా కూడా ఉద్యమకారుడు ఎవరంటే కోరకంటి చందర్ పేరు చెప్తారు. అలాంటి నాయకుడిని ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన నాయకుడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇక్కడ అభివృద్ధి జరగలేదని చెప్పడం, మెడికల్ కాలేజ్ ఎలా వచ్చింది, ఇక్కడికి రిజిస్టర్ ఆఫీసర్ ఎలా వచ్చింది, రోడ్లు ఎలా వచ్చినాయి, అప్పుడు పెట్టినటువంటి రోడ్లు, అప్పుడు పెట్టినటువంటి ఫండ్స్ ఇప్పుడు మీరు దాని మీద చేసి కొట్టిన కొబ్బరికాయలకి మళ్ళీ కొట్టి మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పుడు ఎంతవరకు కరెక్ట్? చెప్పుకొని మీ డప్పు మీరు కొట్టుకుంటూ ఈరోజు గోదావరికి నీళ్ళు ఎందుకు ఇడుస్తలేరు? మీ ఇసుక దందా పోతుందని చెప్పా, మీకు రోజువారీ సంపాదన పోతుందని చెప్పి నీళ్లు ఆ ఇసుకను అట్లనే వదిలేస్తారా? ఎందుకు వదిలే? మీ సంగతి తెలియదా? ప్రజలందరికీ మీరు ఏం చేస్తున్నారు, ప్రతి విషయం కూడా మీరు ఏం చేస్తున్నారు అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు గొప్పగా చెప్పుకునేది ఏం లేదు. నువ్వు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే అహంకారపూరితంతో ఎప్పుడు పడతా నాకేంటి, నేను రామగుండంకు రాబోయే రోజుల్లో రామగుండం రారాజును అనే రారాజునైతా నేనే అని చెప్పి ఇట్లా మాట్లాడితే నేనే రారాజునైతానని చెప్పి నువ్వు మాట్లాడుతున్నా కానీ నువ్వేమీ కావు. నువ్వు అదే కార్పొరేటర్ స్థితిలోనే ఉంటావు కానీ ఇంకా నువ్వేమీ కావు. నీ అహంకారం పూర్త మాటలను వదులుకొని ఇష్టం వచ్చినట్టు తెలంగాణ ప్రదాత, తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి కేసీఆర్ను విమర్శించే స్థాయి అనేది. నువ్వు ఒక అహంకారపూరితమైన మాటలు వదిలేసి మంచిగా మాట్లాడు. మేము అభివృద్ధి జరిగితే అభివృద్ధికి అడ్డు కాదు. ఎక్కడ జరుగుతుంది అభివృద్ధి? బొందలగడ్డ అని అప్పుడు చేసిండ్రు. ఆ బొందలగడ్డ అప్పుడు కాలే బొందలగడ్డ ఇప్పుడు కనబడుతుంది. ఎక్కడ చూసినా బొందలగడ్డ, ఏ రోడ్లు చూసినా కానీ ఎక్కడ చూసినా ఎక్కడన్నా ఆటో వెళ్తుందా? ఎవ్వరు మీరు ఇచ్చిన హామీలేమి? మీకు దమ్ముంటే మంచిగా చెయ్యండి. పేదల పొట్టలు కొట్టకండి. పేదవాళ్ళకి ఇప్పుడు వాళ్ళకు బతుకుదేరు వదిలేసిండ్రు. ఎక్కడ పడితే అక్కడ కూలేసిండ్రు, కూలగొట్టుకుంటూ వస్తుండ్రు. కూలిన వాళ్ళకు కూడా ఏం న్యాయం జరగలేదు. మీరు ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళండి. ప్రజలే మిమ్మల్ని తిరస్కరిస్తారు. ప్రజలు మీరు వద్దనుకుంటున్నారు. మిమ్మల్ని ప్రజలే మళ్ళీ మీ భర్తని చూస్తుండ్రు. రాబోయే కాలంలో ఖచ్చితంగా మనకు మళ్ళా కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ ఇక్కడ కోరకంటి చందరే ఎమ్మెల్యే అవుతారు. మేము చూసుకుంటాము. మీరు ఇష్టం వచ్చినట్టు ఎవరు పడతాళ్ళు ఇష్టం వచ్చినట్టు టీఆర్ఎస్ వాళ్ళ మీద మాటలు వదిలి వాడు వీడని మారితే మాకు టైం వస్తుంది. నీ అహంకారాన్ని వీడి ఎవరేం చేస్తారు, నన్ను ఎవరు ఏం చెయ్యరు, ఎవరిని పడితే వాళ్ళే నాదే నడుస్తుంది, నేనే ఇక్కడ అసలు ఎమ్మెల్యేనే నేను అన్నట్టుగా నువ్వు తిరుగుతున్నావు. అసలు మీ ఎమ్మెల్యేకి ఎందుకు అర్థమైతలేదు? నువ్వు ఏమేమి దందాలు చేస్తున్నావో ప్రజలందరూ చూస్తున్నారు. మీ దందాలందరినీ అన్నీ కూడా బయటపడే రోజులు బయటపడుతున్నాయి. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీకు మళ్ళీ ఎలక్షన్లో మీకు తగిన బుద్ధి ఖచ్చితంగా చెప్తారు. కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా నేను ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా కూడా టీఆర్ఎస్ పార్టీ మీద కానీ పార్టీ నాయకుల మీద కానీ అవాకులు చెవాకులు వాడు వీడు అని మాట్లాడితే మేము మహిళలమే మీకు బుద్ధి చెప్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ జాతిపిత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిని విమర్శించే స్థాయి నీది కాదని మేము తెలియజేస్తున్నాము. నువ్వు 2 సార్లు కార్పొరేట్కి గెలిస్తేనే ఇట్లా పెద్ద అనుకుంటున్నావు. చాలా చిన్న స్థాయి నీది. నీ పార్టీలో కూడా 3-4 సార్లు గెలిచే కార్పొరేటర్లు ఉన్నారు. కానీ అహంకారం మాటలు వాడు వీడని మాట్లాడుతున్నావు. మేము మాట్లాడితే నువ్వు ఎక్కడ ఉంటావని చూసుకోవాలని మేము కోరుతున్నాము. ఖబర్దార్ మాంకాల్ స్వామి, ఇంకోసారి చిల్లరగా మాట్లాడి నీ సంగతే చూస్తాము. మేము పార్టీ పరంగా తెలియజేస్తున్నాము. కేసీఆర్ గారు 10 సంవత్సరాల పరిపాలన కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. అలాగనే 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఇక్కడ 10 డివిజన్లో ఎన్నో కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడము. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు నాయకులు మారుతి, కవిత, సరోజిని, కల్వచర్ల కృష్ణవేణి, జక్కుల తిరుపతి, పద్మాగౌడ్, స్వప్న, తోకల రమేష్, మెతుకు దేవరాజ్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. సిఐటియు RG1 బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం గంగానగర్ మిలీనియం క్వార్టర్స్లో బస్తీ బాట నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డితో కార్మిక కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, పైకి చూస్తే అందంగా కనిపిస్తున్న మా క్వార్టర్స్లలో సమస్యలు అనేకంగా ఉన్నాయని, మంచినీటి సమస్యతో పాటు కరెంటు సమస్య, రోడ్ల సమస్య, డ్రైనేజీ సమస్య, రోడ్ల వెంబటి లైటింగ్ సరిగ్గా లేదని, పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం లేదన్నారు. 280 మంది కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నా మేము ఎన్నిసార్లు సమస్యలపై కంప్లైంట్ చేసినా అటు సివిల్ డిపార్ట్మెంటు పట్టించుకోదని, ఇటు కరెంటు డిపార్ట్మెంటు వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. రోడ్ల వెంబడి లైటింగ్ సరిగ్గా లేక చౌరస్తాలన్నీ మందుబాబులతో నిండాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటర్ ఎప్పటికీ వర్షం వస్తే చాలు మొత్తం లోపలనే ఉంటాయి, బ్లాక్ లోపలనే ఉంటాయి.
వాటర్ అయితే పోతలేవు. మాకు పందులు కూడా లోపలికి వస్తాయి, బ్లాక్ లోపలికి వచ్చి అంత గలీజ్ చేస్తాను. కోతులు బాగానే ఉన్నాయి. ఇటు మా ముందు ఇటు చెత్త పడేయడానికి కూడా బాగాలేదు అసలు. ముందు ఎప్పటికి పందులు కోతులు ఎప్పటికి మాకు ప్రాబ్లం చెప్తారు. లైట్స్ వస్తలేవు, మళ్ళీ గోడలన్నీ పదన వస్తున్నాయి. కంప్లైంట్ ఇచ్చినా సరిగా రావట్లేదు. ట్యాప్స్ వాళ్ళు వచ్చినా కూడా వస్తాము అని అంటున్నారు, వాళ్ళు వస్తలేరు. చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ సీసీ కెమెరాస్ పెట్టినా కూడా పోలీసు వాళ్ళు కూడా వస్తలేరు. ఎప్పుడు 9:30, 10కి పెట్రోల్ ఇంకా టైంకి వస్తారు. వచ్చినా కూడా లైట్స్ కూడా స్ట్రీట్ లైట్స్ మొత్తంకి ఒకసారి వచ్చి చూసిపోయినాక మీరు కంప్లైంట్ ఇచ్చుకోండి. మీరు నిజమా కాదో తెలుస్తుంది. ఇటు ఏ లైట్లు లేవు. నైట్ పూట తిరగాలన్నా కూడా భయం అవుతుంది మాకు. మీద బిల్లలు కూడా లేవు, పిట్టలు పడుతున్నాయి, బల్లులు వచ్చి పడుతున్నాయి. ఆ నీళ్ళే మళ్ళీ మేము ప్యూరిఫై చేసుకొని తాగాల్సి వస్తుంది. ఈ చెత్త చూడండి ఎట్లుందో మొత్తం. అసలు వాళ్ళు కూడా సరిగ్గా క్లీనింగ్ అసలు చూడండి. పిల్లలు ఎట్లా ఆడతారు చెప్పండి. కుండీలు ఒక్కటి కరెక్ట్ లేదు. ఆ పందులు వచ్చి మొత్తం బయటికే తీస్తాయి. వాసన వస్తూ ఉంటుంది. వర్షాలు పడితే మాత్రం ఇక ఇంట్లోకి స్మెల్ వస్తుంది. తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ కాలనీ సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ప్రతి వారం బస్తీ బాట నిర్వహిస్తుందని, ఈ బస్తీ బాటలో వచ్చిన సమస్యలను మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చేస్తామని, ఒకవేళ పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధం కావాలని కాలనీ వాసులను కోరారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షేమమే ముఖ్యమని చెబుతున్నప్పటికీ సంక్షేమం విషయంలో పూర్తిగా నిర్లక్ష్య వైఖరి పూర్తి స్థాయిలో కనపడుతుందని, ప్రతి కాలనీలో సమస్యలు పేరుకుపోతున్నాయని, ఇప్పటికైనా యాజమాన్యం కాలనీ వాసులు చెప్పిన విధంగా స్థానిక సమస్యలపై దృష్టి పెట్టాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. గోదావరికని సింగరేణి క్వార్టర్లలో సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ సిఐటి ఆధ్వర్యంలో ఏదో ఒక కాలనీ కార్మికులు ఎదుర్కొన్న సమస్యల మీద పాదయాత్ర చేసి ప్రతి క్వార్టర్ గురించి మంచి చెడు చూస్తూ ఉన్నాం. గోదావరికనే కాదు, సింగరేణి వ్యాప్తంగా ఎక్కడ కూడా క్వార్టర్లో ఉండే పరిస్థితి బాగలేవు. ప్రతి జాగల మంచుల సమస్య ఉంది, ప్రతి జాగల డ్రైనేజ్ సమస్య ఉంది. ప్రత్యేకంగా గోదావరికని గంగానగర్ మిలీనియం క్వార్టర్లో చూడటానికి చాలా అందంగా కనపడతాయి, ముఖానికి పౌడర్ వేసుకొని కనబడతాయి. కానీ లోపల మాత్రం అంతా పుచ్చుబట్టే పరిస్థితి కనబడతా ఉంది. ఇలా ఈ నివాస ప్రాంత సమస్యలు గతంలో చెప్పినప్పుడు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారిని ఇక్కడ జనరల్ మేనేజర్ గారు చూపించండి క్వార్టర్లు మంచిగా ఉన్నాయని, మీద చూపించి చాలా మంచిగా ఉన్నాయని చెప్పి ఇలా అన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసిండ్రు. నేను ఇప్పుడు అడుగుతున్నా, జనరల్ మేనేజర్ గారు కానీ, సివిల్ కానీ, ఎలక్టర్లు కానీ, ఇంకా ఎవరైనా కానీ వచ్చేసి ఈ కార్మిక సమస్యలు తెలుసుకోమని చెప్పదలుచుకున్నాం. ఇవాళ వాటర్ ట్యాంక్ 750 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ పెట్టిండ్రు. దాంట్లో 500 లీటర్లు కూడా నిండవు. ఇంత నలుగురు ఉంటే 500 లీటర్లు ఏం సరిపోతాయో ఒకసారి ఆలోచించుకోమని కోరుతున్నాం. వాళ్ళందరి కోరిక అందరు కూడా పెద్ద ట్యాంకు కనీసం మినిమం 1000-1500 ట్యాంకు కట్టాలని కోరుతా ఉన్నారు. మీది క్వార్టర్లో ఉన్న డ్రైనేజ్ వాటర్ అంతా బాత్రూమ్ నుంచి వెళ్ళి కింది క్వార్టర్ ఇంట్లోనే వస్తున్నాయి. కంపు కొన్ని క్వార్టర్లు అయితే కంపు వాసన కొడుతున్నాయి. ఇందాక మాట్లాడుతున్నప్పుడు నెంబర్ కూడా చెప్పింది, క్వార్టర్ నెంబర్. సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే సందర్శించి ఆ క్వార్టర్ సంబంధించిన మీదలు ఎందుకు కుట్టుతున్నాయో చూడడానికి కోరుతా ఉన్నాం. వర్షం వస్తే స్లాబ్ నుంచి వెళ్ళి కిందికి మీదున్న క్వార్టర్లకు నిలబడుతుంది అంట. మరి అవి కాకులను నింపాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా చెట్టు బాగా పెట్టిండ్రు, చాలా సంతోషం. కానీ చెట్లు కొట్టే మెయింటెనెన్స్ లేదు. బస్సు వస్తే రోడ్ల నెంబర్ తిరిగే పరిస్థితి లేదు. ఆ స్కూల్ బస్సు ఒక దగ్గర ఉంటే మిగతా వాళ్ళు బస్సులు అందులో పోలేక బస్సులు ఒక దగ్గర సెంటర్లో ఆపుతా ఉన్నారు. మరి మంచి మంచి రోడ్లు వేస్తున్నప్పుడు ఆ రోడ్ల నెంబర్ బస్సు తిరగాల్సిన అవసరం ఉంది. అందుకనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సింగరేణి యాజమాన్యం వెంటనే అప్పచెప్పి ఆ మండలు కొట్టించి రోడ్లను క్లియర్ చేయమని కోరుతా ఉన్నాం. అట్లాగే వాటర్కు సంబంధించిన పైప్ లైన్లు అంతకుముందు మరి ఇనుప పైప్ లైన్ వేసిండ్రు నల్లలకు. ఆ నల్లల పైప్ లైన్ ఇప్పుడు అన్నీ తుప్పుపట్టినాయి. నల్లాలు ఇప్పితే వస్తలేవు. ఒకవేళ ఏ కారణం చేత నల్లా ఖరాబ్ అయితే ఇప్పితే ఇక ఆ నీళ్లు ఫిట్ చేసే పరిస్థితి లేదు. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మెండ శ్రీనివాస్, తోట నరహరిరావు, దాసరి సురేష్, అన్నపోయిన శంకర్, వంగాల శివరాంరెడ్డి, పెరుమల శ్రీనివాస్, సానం రవి, తాళ్లపల్లి శ్రీనివాస్, సాగర్, పెద్దపల్లి శశికుమార్ కాలనీ వాసులు పాల్గొన్నారు. భగత్ సింగ్ రాజ్గురు సుఖ్దేవ్ 94వ వర్ధంతి సందర్భంగా డివైఎఫ్ఐ సిపిఐఎం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరికని ప్రధాన చౌరస్తాలో కాకడాలతో ర్యాలీ నిర్వహించి ఘనంగా వారికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డివైఎఫ్ జిల్లా కార్యదర్శి కె సాగర్ మాట్లాడుతూ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని యుక్త వయసులోనే ఉరికంపాన్ని ముద్దాడిన యువ కిషోరాలు భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవులు అని అన్నారు. వారి స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని నేటి మతోన్మాద శక్తులైన బీజేపీ, ఆర్ఎస్ఎస్ వక్రీకరిస్తూ వారి పబ్బం గడుపుకుంటుందని ఆరోపించారు. కార్పొరేట్ శక్తులకే దేశ సంపదను దోచిపెట్టడమే వారి ఎజెండాగా పనిచేస్తున్నారే తప్ప దేశ ప్రజల గురించి పనిచేయడం లేదన్నారు. భగత్ సింగ్ స్ఫూర్తితో నేటి యువతను డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా దేశాన్ని మతోన్మాద శక్తుల నుండి యువతను కాపాడుకోవడానికి డివైఎఫ్ఐ పనిచేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రానున్న భవిష్యత్తు కాలంలో యువతను కాపాడుకోవడానికి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని కార్యక్రమాలకు యువత అత్యధికంగా పాల్గొని దేశాన్ని, దేశ యువతను కాపాడుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. విప్లవ వీర కిషోరుడు షహీద్ భగత్ సింగ్ 94వ వర్ధంతిని సిపిఎం పార్టీ డివైఎఫ్ఐ గోదావరిఖని పట్టణంలో ఘనంగా తనకు నివాళులర్పించడం అనేది జరుగుతుంది. భగత్ సింగ్ ఏ కలైతే కన్నాడో, భగత్ సింగ్ ఎవరి కోసం అయితే పోరాటం చేశాడో, సామ్రాజ్యవాదులు ఈ దేశంలో ఉండకూడదు, పరాయి పరిపాలన ఈ దేశానికి అవసరం లేదు, ఈ దేశ పరిపాలన మనది మనకే ఉండాలని పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళపైన బాంబుల దాడులు చేసిన ఒక ప్రధానమైన పోరాట యోధుడిగా భారతదేశానికి నిలబడ్డవాడు. కానీ ఇవాళ భగత్ సింగ్ కన్నా కళలు ఏవైతే ఉన్నాయో, భగత్ సింగ్ ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళ సామ్రాజ్యవాదులు, మతోన్మాదులు అడుగడుగున కూట్టుపడుతున్న పరిస్థితి ఉంది. అంటే భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవులు కోరుకున్నారో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, కుల మతాలకు వ్యతిరేకంగా లేని సమాజం నిర్మించాలని, అందులో ముఖ్యంగా యువత ప్రధాన పాత్ర పోషించాలని వాళ్ళు ఏవైతే కలలు కన్నారో దానికి అనుగుణంగా ఈరోజు డివైఎఫ్ఐ పోరాటం చేస్తూ ఉన్నది. ఇప్పుడున్న పరిస్థితులలో ఈ ఆధునిక సమాజంలో కూడా యువత అంతా కూడా మద్యం, గంజాయి, ఇతర వాటికి మత్తు పదార్థాలకు బానిసలయ్యి ఆనాడు స్వాతంత్రోద్యమంలో కీలకంగా పనిచేసి మనకు స్వాతంత్రం రావడానికి కృషి చేసిన నాయకుల్ని కూడా గుర్తుంచుకోకపోవడం చాలా బాధాకరం. అందుకే డివైఎఫ్ఐగా, అదేవిధంగా సిపిఎం పార్టీగా కూడా ఇప్పుడున్న యువతను మత్తు పదార్థాలకు దూరంగా చేసి మన స్వాతంత్రోద్యమంలో పనిచేసిన మహనీయుల చరిత్రలను తెలిసే విధంగా సేటు నో డ్రగ్స్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక క్యాంపియన్లు, సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నది. ఈ కార్యక్రమంలో సిపిఐఎం పార్టీ గోదావరి పట్టణ కార్యదర్శి మహేశ్వరి, డివైఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి అట్ల శివకుమార్, జిల్లా ఉపాధ్యక్షులు గుండెపోయిన శ్రీనివాస్ యాదవ్, సిపిఎం కమిటీ నాయకులు సారన్న, కుమారస్వామి, నాగమణి, నాయకులు మహేందర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. షహీద్ భగత్ సింగ్ పోరాటాల స్ఫూర్తితో బీజేపీ మతోన్మాద ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతామని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు కె ధర్మేందర్ పిలుపునిచ్చారు. భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవుల 94వ వర్ధంతి సందర్భంగా ఆదివారం సాయంత్రం గోదావరిఖని పట్టణంలో పీవైఎల్, పీడీఎస్యు, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు కె ధర్మేందర్లు మాట్లాడుతూ ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినాదిస్తూ భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ చేసిన తిరుగుబాటు ఆనాడు యావత్ దేశాన్ని వారి వైపు తిప్పుకుందన్నారు. భారత మాత విముక్తి కోసం ఆ యువకులు ముగ్గురు ఉరికొయ్యలను ముద్దాడారని, జలియన్ వాలాబాగ్ ఉదాంతం జరిగినప్పుడు భగత్ సింగ్ వయస్సు సరిగ్గా 12 ఏళ్లు. భారతీయులు నెత్తురుతో తడిసిన ఆ నేలను చూసి చలించిపోయాడని, చిన్న వయసులోనే దేశం పట్ల, ప్రజల పట్ల మక్కువ పెంచుకున్నాడన్నారు. దేశంలో భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో నేటి విద్యార్థి యువతరం పోరాడాల్సిన కర్తవ్యం మరింత పెరుగుతుంది వస్తుందని తెలిపారు. దేశాన్ని పాలిస్తున్న పాలకులు యువతను, యువశక్తిని, మానవ శక్తిని ధ్వంసం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వాలు, పాలక వర్గాల విధానాలతో సామ్రాజ్యవాదం నేడు విజృంభిస్తుందని అన్నారు. ఒక పక్క పెట్టుబడిదారుల వర్గాలు, మరో పక్క బహుళజాతి సంస్థలు దేశ వనరులను, సంపదనలు కొల్లగొట్టడమే ప్రధాన ఎజెండాగా ముందుకు వస్తున్నాయని, దేశ ప్రజల స్వేచ్ఛను, హక్కులను హరించి వేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో, దేశంలో నిరుద్యోగం రోజురోజుకు రెట్టింపు అవుతుందని, ఒక పక్క గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, మద్యం, మత్తు పదార్థాలు యువతను, సమాజాన్ని కలుషితం చేస్తున్నాయని, మరోపక్క సైబర్ నేరాలు విజృంభిస్తున్నాయని, వీటికి వ్యతిరేకంగా విద్యార్థి యువజన ఉద్యమాలను నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్
ఐఎఫ్టియు రాష్ట్ర జిల్లా నాయకులు నరేష్, ఈ రామకృష్ణ, ఐ రాజేష్, ఎస్ రాజన్న, కొండ్ర మొగిలి, ఎం కొమరయ్య, మొండయ్య, ఎన్సి బాబు, సిహెచ్ శేఖర్, ఎస్ ప్రసాద్, ఏ చంద్రయ్య, జనగామ గణేష్, కిరణ్, అవినాష్, కాపెల్లి మల్లేష్, సాదయ్య, రాజు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుంది. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. ఇసుక దందా కోసం గోదావరిని ఎండబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖజానాను కొల్లగొడుతోంది. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపణ. గోదావరికని గౌడ కుల బాంధవుల కల సాకారం కాబోతుంది. ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ఏప్రిల్ 2, 3, 4 తేదీలలో విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. గోదావరికని గౌడ కుల సంఘం సభ్యుల వెల్లడి. గోదావరికని చౌరస్తాలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు. సర్దార్ భగత్ సింగ్ వర్ధంతిని సందర్భంగా గోదావరికని పట్టణంలో కాగడాల ప్రదర్శన చేపట్టిన భావితరాలకు స్ఫూర్తి సర్దార్ భగత్ సింగ్, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ శ్రేణులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి అహంకారపు పూరిత మాటలు మానుకో. బీఆర్ఎస్ నాయకులపై వాడు వీడు అంటూ అమర్యాదగా మాట్లాడితే మహిళలమే బుద్ధి చెప్తాం కాస్కో. బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ గాదం విజయ హెచ్చరిక. సింగరేణి కార్మికుల క్వార్టర్లో సమస్యలు తెలుసుకోవడం కోసం గంగానగర్ మిలీనియం క్వార్టర్స్లో బస్తీబాట చేపట్టిన సిఐటియు బృందం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.